చినజీయర్ స్వామి గురించి మీరు మాట్లాడుతున్నారు గదా! చినజీయర్ స్వామి మీ హిందువుగాడా? హిందుత్వం కోసం పోరాటం చేస్తలేడా? మరి రామానుజాచార్యుల విగ్రహ ఆవిష్కరణప్పుడు నరేంద్ర మోడీని తీసుకురాలేదా? గోప్రచారం గాని, గోశాలను ఎన్ని దశ దిశలా వ్యాపింపజేస్తున్నాడు. ఎన్నో వేద పాఠశాలలు పెట్టాడు. అందులకు అనేకమైనటువంటి హాస్పిటల్స్ పెట్టాడు. చిన్నజీవర స్వామి రైతుల కోసం పాదయాత్ర చేస్తున్నాడు. ఎన్నో తీర్థయాత్రలు చేయడం. నిత్యము హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి బోధనలు యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా గాని చూస్తూ ఉంటాం. ఏ హిందుత్వానికి మంచి పేరు రావాలని చిన్నజీవర స్వామి గారు మరి చెప్తూ లేడా? ప్రచారం చేస్తలేడా? ఏదో హిందువులను విడగొట్టడము, చిన్నజీవర స్వామి విడగొడుతున్నాడు అని అంటున్నారు. ఇప్పుడు భద్రాచలంలో నారాయణుడే రాముడుగా అవతరించాడు. ఆ భద్రాచల రాముడిని రామనారాయణుడు అని అనకూడదు అంటే ఎట్లా? మరి మీ మాటలు ఎక్కడా? ఇప్పుడు హిందుత్వము విచ్ఛిన్నమవుతుంది అని ఏదన్నా ప్రశ్న వేసే వరకు సందర్భం వచ్చినప్పుడు అనేక ఉదాహరణలు, ఉపమానాలు చెప్తారు. దాన్ని తప్పుపడితే ఎట్లా? ఇప్పుడు భద్రాచలంలో ఉన్నటువంటి నారాయణుడే రాముడుగా అవతరించాడు. రామనారాయణుడు అనకూడదు అని ఎన్ని వాదోపవాదాలు చేశారు. అప్పుడు జాతంతా, హిందువు జాతంతా ఎంత ఇబ్బంది అవుతుంది? మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు రాముడు రామేశ్వరం మీదికెళ్ళి వెళ్ళాడు లంకకు. ఇప్పుడు రాముడు రామేశ్వరంలో లింగం పెట్టిండు అని ఎవరు చెప్పారు? ఏడ ఉంది ఇంతకు? అంటే మీకే నారద మహర్షి వాల్మీకి రామాయణం చెప్పలేదు. నారద మహర్షి వాల్మీకి చెప్పలేదు రామాయణం, మీకే చెప్పినట్టు ఉంది. రాముడు ఎక్కడ పెట్టాడు లింగం? ఇట్లా మాట్లాడితే ఇంకోలాగా మాట్లాడతాడు. వాస్తవాన్ని మాట్లాడుతున్నాడు చిన్నజీవర స్వామి గారు. దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు మీ వాదన వితండ వాదన అవుతుంది. రాముడు లింగము ఎందుకు పెట్టాడు? ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు అంతకంటే ముందే జ్యోతిర్లింగం ఉంది. జ్యోతిర్లింగాలు అంటే మరి స్వయంభూలింగాలు. మనకు లింగం పెట్టడం ఏంది? రాముడు పెట్టంటే మళ్ళీ దానికి ఒక వక్రీకరణ, బ్రహ్మహత్య పాదక దోషం. అంటే రాముడు లంకకు పోయేటప్పుడు రామేశ్వరంకి వెళ్ళిపోయాడు. రామేశ్వరం లంకలో యుద్ధమైన తర్వాత రాముని చంపిన తర్వాత మళ్ళీ రామేశ్వరానికి రాలేదు. మరి ఎప్పుడు పెట్టాడు? అంటే లంకకు పోయిన తర్వాత రావణుని చంపాడు రాముడు. బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటే ఒకవేళ వచ్చి మళ్ళీ రామేశ్వరానికి వచ్చి లింగం పెట్టాలి. అట్లా వచ్చినట్టు దాఖలా లేదే. అంటే రామాయణం రాసినటువంటిది వాల్మీకా మీరా? మీరు కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు చిన్నజీయర స్వామి గారు అసందర్భంగా మాట్లాడాడు అన్నది ఒకటి మటుక మేకిపోయిస్తాం. కానీ వాస్తవాలు మటుక నిక్కచ్చిగా మాట్లాడతాడు చిన్నజీయర స్వామి. ఇప్పుడు ఏదన్నా మాట్లాడే వరకు హిందుత్వము అంటే హిందుత్వం గురించి నిత్యం పోరాటం చేస్తాడు చిన్నజీయర స్వామి గారు. మీరే చెప్పండి, రామాయణంలో రాముడు లింగాన్ని పెట్టినట్టు ఎక్కడుంది? అది ద్వాదశ జ్యోతిర్లింగం. మహాశివుడు గొప్పవాడు. లింగం చాలా గొప్పది, ప్రసిద్ధమైనటువంటిది. దానికి ఎవరు రాముడు పెట్టడం ఏంటి? రాముడు పుట్టక ముందు నుంచే జ్యోతిర్లింగం అక్కడ ఉంది ఉన్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. రాముడు పెట్టడం ఏంటి? బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్నది రామునికి. రావణ కుటుంబంలో ఎంతమంది చనిపోయలేరు? ఇంద్రజిత్తు చచ్చిపోయలేడా? కుంభకర్ణుడు చనిపోయలేడా? వీళ్ళంతా బ్రాహ్మణులు కదా. మరి వీళ్ళందరికీ ప్రాయచిత్తం ఎప్పుడు చేసుకున్నారు? ఎవరెవరు చేసుకున్నారు? వక్రీకరణ, వక్రభాష్యాలు. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు చాలా గొప్పవాడు. అన్నిటికంటే అద్వైతం గొప్పది. దానిలో ఆదిశంకరాచార్యులు జగద్గురువులు, దాంట్లో ఎవరికి సంకోచం లేదు. చాలా గొప్పవారు. ఆదిశంకరాలు చెప్పినటువంటి అద్వైత సిద్ధాంతం చాలా గొప్పగా ఉంది. దానికి వివరణ ఉంటే మనం మాట్లాడుకోవచ్చు. అసందర్భంగా మాట్లాడే గురించి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఆదిశంకరాచార్యుల గురించి అవమానంగా మాట్లాడలేదు, అద్వైతము తప్పు అనలేదు, ఆదిశంకరాలు తప్పు అనలేదు. ఈ చతురామాలను మరి విద్యారణ్య స్వామి వారు స్థాపించారు అని అన్నాడు. సరే, దానికి వాస్తవాలను మీడియాకు చూపిస్తే అయిపోతుంది. నేనేమంటున్నానంటే మీరు గమనించండి, చాగంటి కోటేశ్వరరావు నిత్యం విష్ణువుపై విషం కక్కుతూ ఉంటాడు. చూడండి మీరు ఒకసారి, దాదాపు ఒక 24 గంటల క్లిప్పులు తయారు చేయొచ్చు.
శివుని కింద ఏదో యాచించినట్టుగా, అవమానపడినట్టుగా, తక్కువవాడుగా ఎన్ని సందర్భాలు, అసందర్భాల్లో ఎన్ని మాట్లాడాడు. నిత్యము వైష్ణవులను కించపరుస్తున్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో బాధపడేటువంటి విషయాలున్నాయి. ఇప్పుడు మీడియా మధ్యంగా రోజు ప్రవచనాలు చెప్తాడు కోటేశ్వరరావు గారు, చాగంటి కోటేశ్వరరావు. చాలా చక్కగా చెప్తాడు ప్రవచనాలు. అద్భుతంగా ఉంటున్నాయి, బాగుంటుంది. నేను తప్పు పట్టడం లేదు. కానీ అందుట్లో మీరు చూడండి, విష్ణువును అవమానపరిచినట్టు అనేక విషయాలున్నాయి. అంటే శివుని కంటే విష్ణువు తక్కువ అని. విష్ణువు శివుని కంటే ఎట్లా తక్కువ అవుతాడు? ఇలా మాట్లాడితే హిందుత్వం మధ్యలో శివుడు విష్ణువు మధ్యలో విభేదాలు అంటారు. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడడానికి ఇప్పుడు విష్ణువుకు పుట్టుక లేదు, చావు పుట్టుకలు. శివునికి కూడా చావు పుట్టుక లేదు. శివకేశవులు సమానమని వాదన చేయాలి ఎవరైనా. చూడండి మీరు, అనేక ఉపమానాలు చూపిస్తాం. చాగంటి కోటేశ్వరరావు నిత్యం విష్ణువుపై విషం కక్కినట్టు, గరికపాటి గారు కూడా విష్ణువు తక్కువటువంటి వారుగా, విష్ణువుకు చావు పుట్టుకలు లేవు, శివకేశవులు సమానమని వాదోపవాదం చేయండి. శివభక్తులుగా ఉండి శివుని గురించి చెప్పవచ్చు, తప్పులేదు. శివుడు 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 అని వాదన చేయడం వల్ల ఈరోజు సమాజంలో మరి ఏ రకంగా దారితీస్తుంది? ఒక కంపౌండ్లో 4-5 దేవాలయాలు ఉంటే శివుని ఒక్కరిని మొక్కి వెళ్తున్నారు. ఆంజనేయ స్వామిని, రాముని, ఇతర దేవతలు, వెంకటేశ్వర అందరిని వదిలేసి ఆ దేవుని ఒక్కరిని మొక్కి వెళ్ళిపోతారు. అంటే ప్రజలది తప్ప, చెప్పేవారు తప్ప. శివుడు మహాశివుడు, శివుని పట్ల ఎవరికి ద్వేషం లేదు. మహాశివుడు, పార్వతి అందరూ గొప్పవాళ్ళు. దేవుళ్ళ మధ్యలో చిచ్చు పెట్టడం లేదు. చెప్పే వాళ్ళ లోపల లోపాలు ఉన్నాయి. ప్రతిదీ వాదోపవాదం చేస్తారు. వాస్తవాలను మాట్లాడడం తప్ప ఏది మాట్లాడకుండా ఉండాలా? మీరే చెప్పండి. వాస్తవాలు మాట్లాడకుండా ఉండాలంటే ఎలా అవుతుంది? పీఠాధిపతులు మరి విషయాలను తీసుకొని వస్తారు. దానికి మనం అనేక అన్వేషణలు చేసే అవకాశాలు దొరుకుతాయి. సమాజంలో దీని పట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది. ఒక పీఠాధిపతి గారు ఒక ప్రశ్న వేయడం వల్ల చాలామంది దాని మీద అన్వేషణలు మొదలు పెడతారు. దానివల్ల ఎంతో అవగాహన ఏర్పడుతుంది. అట్లా ఎందుకు భావించకూడదు? అనేక రకాలుగా చిన్నజీయర్ స్వామి అంటే చిన్నజీయర్ స్వామి ఏదైనా ముక్కుసూటిగా నిక్కచ్చిగా మాట్లాడతాడు. ఇప్పుడు ఈ చతురామాల గురించి అసందర్భంగా మాట్లాడిండు, కానీ బయటి సమాజానికి అసందర్భం. కానీ అక్కడ ఏదో కార్యక్రమంలో అందరూ ఉన్నటువంటి విషయంలో అది ఒక సందర్భంగా అక్కడ చెప్తున్నటువంటి సందర్భంలో చెప్పినట్టుగా మనం భావించాలి. సరే, ఏదైతే ముందు అసందర్భంగా చెప్పాడు అని మీరు అంటున్నారు. సరే, ఆదిశంకరాచార్యుల గురించి చెప్పండి, విశేషాలు తీసుకురండి. విద్యారణ్య స్వామి వారు చాలామంది విషయాలను గురించి వాస్తవాలను వక్రీకరిస్తున్నాడు, చిన్నజీయర్ స్వామి అంటున్నారు. వాస్తవాలను బయటికి తీయండి, చెప్పండి. అంటే హిందుత్వము అంటారు ఏదైనా మాట్లాడితే. అంటే విష్ణువును నిత్యం అవమానపరుడు, సాక్షాత్ మహావిష్ణువుని అవమానపరిస్తే వైష్ణవ జాతి అంతా ఏమవుతుంది? కేవలం ఆదిశంకరాచార్యులు, జగద్గురు ఆదిశంకరాచార్యులనే మీరు అవమానపరచకుండా ఒక చిన్న మాట మాట్లాడడం వల్లే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. మరి విష్ణువును నిత్యం కించపరుస్తున్నటువంటి ఎన్నో మీడియాలలో చూపిస్తాం. ప్రతి విషయంలో విష్ణువు కంటే శివుడే గొప్ప అన్న వాదనలో ఎన్నోసార్లు చేశారు. ఇక్కడ విష్ణువు శివుడు అని, వైష్ణవులు శైవులని మేము కొట్లాటలు పెట్టియడం లేదు. సందర్భం వచ్చినప్పుడు మేము మాట్లాడుతున్నాం. చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడుతున్నారంటే వాళ్ళ విఘ్నతకే వదిలిపెట్టేసేయండి. ఇప్పుడు మీరు ఎంత రామేశ్వరంలో రాముడు లింగం పెట్టలేదు, గుడి కట్టలేదని ఎంత వాస్తవమో అది రామాయణంలో ఉంది. వాల్మీకి రామాయణం గొప్పదే, మీరు చెప్పేది గొప్పదే. లోకానికి వాల్మీకి రామాయణాన్ని అందించాడా, మీరు అందించారా? పుకిడి పురాణాలు చెప్తారు. ఇప్పుడు ఈ చతురామాలను ఆదిశంకరాచార్యులు స్థాపించలేదు అంటే మీకు ఎంత బాధ అవుతుంది? మరి రాముడు ఎలాంటి లింగం పెట్టలేనన్నట్టు. ఇప్పుడు లింగం గురించి కాదు, శివుని గురించి కాదు వాదన. మీరు ఇక్కడ ఎదుటి విష్ణుద్వేషగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. నిత్యం విషం చాగంటి కోటేశ్వరరావు నిత్యం విష్ణువుపై విషం కక్కుతూనే ఉంటారు చాలామంది. ఎందుకు అట్లా? మరి అప్పుడు హిందుత్వం గుర్తుకు రాదా? మన దేవుడు కాదా? విష్ణువు, శివుడు, బ్రహ్మ విష్ణు శివుడు సమకాలికులు అని బోధించండి, సంబోధన చేయండి. ఇప్పుడు శివాయ విష్ణు రూపాయ అని శ్లోకం చదివితే కాదు, అది మాటలలో, చేతులలో, ఆచరణలో చూపించాలి.